ఈ వీడియో చూసే ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. నాలాంటి సామాన్యుని కూడా గుర్తించండి దయచేసి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకో మెయిన్ విషయము ఓవర్టేక్ చేస్తున్నావు, నీకు సడన్గా అది వచ్చేసింది స్పీడ్గా, ఈ బండి చూస్తే కావట్లేదు, ఎప్పుడు ఏం చేస్తావు? అప్పుడు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. హెవీ డ్రైవర్స్ అనగా ఫస్ట్ ధైర్యానికి మారిపోయారు డ్రైవింగ్లో ఉందా. ఏమన్నా జరగని అన్ని ధైర్యంగా ఉండాలి, బండిని తప్పించగలరు. అప్పుడు సడన్గా బ్రేక్ వేసి సైడ్ సిగ్నల్ వేసి వెంటనే సైడ్ మిర్రర్లో చూసి లెఫ్ట్ సైడ్ తీసేయాలి. ఈ బండి ముందుకు పోతానే తీసేయాలి, అలానే పోతే ఇబ్బంది. అటువంటి ధైర్యం ఉండాలి. ఎదురు వచ్చినప్పుడు కూడా భయపడకూడదు. ప్లస్ అదేవిధంగా ధైర్యంతో తప్పించాలి బండిని. ఇంకోటి, డ్రైవింగ్లో కొంచెం భయం కూడా ఉండాలన్న. మళ్ళీ అంత ధైర్యం అంటే పనికిరాము, భయం కూడా ఉండాలి. ఎటువంటి భయం అంటే మన కంట్రోల్లో మనం ఉండాలి. మన డ్రైవింగ్ అనేది మన చేతుల్లో మనం ఉండాలి. ఓవర్ కాన్ఫిడెంట్ పెట్టుకొని కటింగ్లో కానీ, ఓవర్టేక్లో కానీ, టర్నింగ్లో కానీ ఎట్ట పడితే అట్ట తొక్కామంటేనా బండి కంట్రోల్ కాదు. అప్పుడు సడన్గా బ్రేకులు కూడా నిలబడవు. సో దాని ద్వారా కూడా మనకు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా మన మైండ్ సెట్లో పెట్టుకోవాలి. బండి మన ఆధీనంలో ఉండాలి. ఓవర్ కాన్ఫిడెంట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా బండి మన కంట్రోల్కి రాదు. మళ్ళీ అటువంటి సందర్భం వచ్చినప్పుడు తప్పించలేము. సో డ్రైవింగ్లో ఓవర్ కాన్ఫిడెంట్ ఎవరికి పనికి రాదు. అది ఎంత మోస్ట్లీ సీనియర్ డ్రైవర్ కావచ్చు, జూనియర్ డ్రైవర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. డ్రైవింగ్ ఫీల్డ్లో నేను గొప్ప అని ఎవరు చెప్పుకోకూడదు, ఆ మాటే మనసులో రాకూడదు. డ్రైవింగ్ ఫీల్డ్లో నేనే గొప్ప, నేను నాకే బాగొచ్చు అని ఇదితో ఎవరు ఉండకూడదన్న. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, అలా ఎవరు అనుకోకూడదు. ఓవర్ కాన్ఫిడెంట్ అసలు అనకూడదు. డ్రైవింగ్ ఫీల్డ్లో చిన్న కానీ పెద్ద కానీ ఎవరు చెప్పినా పాటించుకోవాలి. నేను డ్రైవింగ్ ఫీల్డ్లో నాకు అన్నీ వచ్చు అని విరవేకుంటే నాకే అనర్థము. అలాగే అందరూ కూడా అనుకోవాలి. కొంచెం ధైర్యంగా మనం బండిని డ్రైవ్ చేయాలి. ఎటువంటి సందర్భం వచ్చినా కూడా సరే గట్స్ ఉండాలి డ్రైవర్ అనగా. అలాగే ఓవర్ కాన్ఫిడెంట్ పెట్టుకొని వీడేందిలే జూనియర్ డ్రైవరు, చిన్నపిల్లడు, వీడెంతలన్నీ డ్రైవర్లు ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ పొరపాటున కానీ అనుకోవద్దన్న. డ్రైవింగ్ ఫీల్డ్లో ఎంత నేర్చుకున్నా కూడా నేను ఇంకా నేర్చుకునేది ఉన్నది అనే భావంతో ఉన్నామంటే మనం సేఫ్గా డ్రైవింగ్ చేసుకోగలుగుతాం. ఎప్పటికీ సేఫ్